నమస్తే మై డియర్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్. వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. ఈ వ్లాగ్ మీరు టైటిల్ బట్టే చూసుంటారు కదా, మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. సో వీడియోనైతే నేను ఒక మంచి కాఫీ చాక్లెట్ కేక్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ 1 కప్ ఆయిల్ తీసుకుంటే 1.5 కప్ షుగర్ తీసుకోవాలి. దాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది నేను ఎగ్‌లెస్ చేస్తున్నాను. మీరు ఎగ్‌తో కావాలి అంటే కనుక బోలెడు వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇందులో కొంచెం పెరుగు, అంటే 1 కప్ ఆయిల్ తీసుకున్నాం కదా! సో దానికి అప్రాక్సిమేట్‌లీ 1.5 కప్ పెరుగు అండ్ హాఫ్ కప్ పాలు కూడా వేసేసుకోవాలి. ఈ ఎగ్‌లెస్ కేక్‌కి టేస్ట్, మాయిస్ట్ ఇచ్చేది పెరుగే అన్నమాట. సో పెరుగేసుకోవడం మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడు ఈ లిక్విడ్ మిక్స్చర్ అంతా ఉంది కదా! దీన్ని బాగా పంచదార కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీరు పంచదార పౌడర్ తీసుకుంటే కనుక ఇంకా ఈజీ అయిపోతుంది. బట్ నేనైతే నార్మల్ పంచదారే తీసుకున్నాను అప్పటికప్పుడు కాబట్టి. అండ్ ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/4 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసేసుకుందాము. వేసుకుని ఆ 2 కూడా ఈ మిక్స్చర్‌లో కలిసేలాగా ఎక్కువ విస్క్ చేయండి. కేక్ ప్రిపరేషన్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువసేపు తిప్పుతూ ఉండాలండి. అండ్ చుట్టుపక్కల కూడా చాలా చెత్త చెత్త అయిపోతూ ఉంటుంది. సో క్లీనింగ్ అయితే ఎక్కువే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మైదా యూజ్ చేస్తున్నాను. నేను వీట్ కేక్ ట్రై చేశాను. బట్ నాకదంత నచ్చినట్టు అనిపించలేదు. సో మైదాతోనే చేస్తున్నాను. అందులో స్పెషల్ అకేషన్ కదా! ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న ఎక్సెప్షన్స్ తీసుకోవచ్చు. సో 2 కప్స్ మైదా తీసుకున్నాను. దానికి 3/4 కప్ కోకో పౌడర్ తీసుకున్నాను. సో ఈ డ్రై మిక్స్చర్‌ని ఖచ్చితంగా మనం జల్లెడలోనే జల్లించాలి. అప్పుడు ఉండలు లేకుండా అవుతుందన్నమాట బ్యాటర్ అంతా. సో నీట్‌గా జల్లించుకున్న తర్వాత మిక్సింగ్ కూడా ఒకటే డైరెక్షన్‌లో చేసుకోవాలండి. అప్పుడే మనకి ఉండలు పట్టకుండా ఉంటుంది. స్పాచులాతో అయితే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. గరిటెతో కూడా చేసుకోవచ్చు. బట్ స్పాచులాతో ఇంకా కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందన్నమాట మిక్స్చర్ మూవ్‌మెంట్ అంతా. సో ఇలా ఒకటే డైరెక్షన్‌లో నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి. కొంతసేపటికి మనకి మంచి బ్యాటర్ ఫార్మ్ అయిపోతుంది. మీకు ఆ బ్యాటర్ థిక్‌గా అనిపిస్తే కనుక మీరు ఇంకొంచెం పెరుగు గానీ, ఆయిల్ గానీ వేసుకోవచ్చు. ఆయిల్ ప్లేస్‌లో బటర్ కూడా వేసుకోవచ్చండి. నేను సాల్టెడ్ బటరే ఉంది ఆ రోజు నాకు ఇంటిలో. సో నేను ఆయిల్ అయితే వేసేసాను. బట్ బటర్ వేసుకున్నా సరే టేస్ట్ చాలా వస్తుంది. చూసారా, నెమ్మదిగా అది మంచి మిక్స్చర్ ఫార్మ్ అయిపోతుంది. చాలా కలుపుకుంటూ ఉండాలి. ఇందాక చెప్పినట్టు ఈ మిక్సింగ్ ఒక్కటే కొంచెం ప్రాబ్లమ్ అనమాట కేక్ ప్రిపరేషన్‌తో. నేను లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ బర్త్‌డేకి కూడా నేనే కేక్ చేశాను. అప్పుడు నేను ఎలా అవుతుందో, సక్సెస్ అవుతుందో లేదో అన్నట్టు జస్ట్ చేసేసాననమాట. వీడియో సరిగ్గా తీయలేదు. బట్ ఈసారి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ లాస్ట్ టైమ్ ఓన్లీ చాక్లెట్ కేక్ చేశాను. ఈసారి మోకా కేక్ లాగా అనమాట. అంటే చాక్లెట్ కాఫీ మిక్స్ మోకా లాగా చేశాను. నాకైతే చాలా నచ్చిందండి. అంటే నాకు కాఫీ చాలా ఇష్టం, చాక్లెట్స్ చాలా ఇష్టం కదా! సో ఆ రెండిటి మిక్స్చర్ నాకు భలే అనిపిచ్చింది. ఎస్పెషల్లీ మీరు వన్స్ డార్క్ చాక్లెట్ తినడం స్టార్ట్ చేస్తే మీకింక మిల్క్ చాక్లెట్ అంత చాక్లెటీగా, స్వీట్‌గా ఉన్న కేక్స్ మీకు నచ్చవు. సో నేను మా హస్బెండ్ కూడా ఆ ఫేజ్‌లో ఉన్నామనమాట. ఇప్పుడు మా ఇద్దరికీ కూడా డార్క్ చాక్లెటే ఎక్కువిష్టం మిల్క్ చాక్లెట్ కంటే. సో ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడే టేస్ట్ చూసుకొని షుగర్ అది సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోలేదు అంటే కనుక ఇంకొంచెం పౌడర్ షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఈ ఫేజ్‌లో మీరు షుగర్ యాడ్ చేయాలంటే ఖచ్చితంగా పౌడర్ షుగరే యాడ్ చేయండి. ఎందుకంటే క్రిస్టల్ షుగర్ అయితే మళ్ళీ మీకు సరిగ్గా కరగదనమాట. సో పౌడరే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక బేకింగ్ షీట్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ కేక్ అయితే వేసేసుకుంటున్నాను. మీకు ఏమాత్రం వీలున్నా బేకింగ్ షీట్ ఎగ్జాక్ట్ సైజ్‌లో కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు అదొక్కటి మైనస్ ఏమో అనిపిచ్చింది. ఎగ్జాక్ట్ షేప్‌లో నేను కట్ చేసుకోలేకపోయాను. అట్ ద సేమ్ టైమ్ ఆ రోజు నాకంత టైం గూడా లేదనమాట అన్నీ నెమ్మదిగా చేసుకోవడానికి. సో ఇంకా హడావుడిగా చేసుకుంటూ ఉన్నాను. అప్పటికే కేక్ కటింగ్ అంతా అయ్యేటప్పటికి 2 దాటేసిందనుకోండి. ఐ మీన్ కేక్ కటింగ్, డెకరేషన్, కేక్ అన్నీ అయ్యేటప్పటికే 1:30 అలా అయిపోయినట్టుంది ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. 1:15, 1:30 వరకు అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని నేను ఓవెన్‌లో ఒక 6 మినిట్స్, 6 మినిట్స్‌కి పెడుతున్నాను. తర్వాత కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నట్టు 6 మినిట్స్‌కి పెట్టుకున్నాననమాట.
అండ్ ఈలోపు ఆర్యతో ఒక చిన్న గ్రీటింగ్ తయారు చేద్దాము అని చెప్పి దానికి లిప్స్టిక్ రాసి దాని చేతికి ప్రింట్ వేయించాననమాట. అండ్ డోంట్ వరీ, అది కెమికల్స్ ఉన్న లిప్స్టిక్ కాదు, మంచి లిప్స్టిక్కే. అట్ ద సేమ్ టైం వెంటనే కడిగేసాను కూడా. సో ఇప్పుడు ఆర్యతో మా హస్బెండ్కి అయితే గ్రీటింగ్ ఇప్పించేద్దాము, ఎందుకంటే అప్పటికే 12 కరెక్ట్గా అయిందనమాట. సో ఆర్యతో విష్ చేయించాను, నేను విష్ చేశాను. అండ్ బర్త్‌డేస్ ఆర్ సో స్పెషల్ అండి. మెన్‌కైనా, వుమెన్‌కైనా. చాలామంది మెన్‌కి పెద్ద ఇలాంటివి సరదా ఉండవు కదా అన్నట్టు వాళ్ళకి ఏమీ స్పెషల్‌గా చెయ్యరు. బట్ వాళ్ళకి సరదా ఉన్నా వాళ్ళు చెప్పరు. అది ప్రాబ్లమ్ అబ్బాయిలతో. వాళ్ళ అవసరాలు చెప్పరు, వాళ్ళ బాధలు చెప్పరు, వాళ్ళ సరదాలు చెప్పరు. ఏది బయటికి చెప్పుకోరు. సో, మనమే ఒక స్టెప్ ముందు తీసుకొని వాళ్ళకన్నీ చేసి పెట్టాలి అని నా రియలైజేషన్ ఈ 2 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్‌లో. ఎందుకంటే మా తమ్ముడు ఇంకెవరైనా అయితే ఆ చనువు ఉండడం వల్ల చెప్తారో, లేదా చిన్న చిన్న వయసు వల్ల చెప్తారో తెలీదు గానీ, మా హస్బెండ్ అసలు ఏది ఎక్స్‌ప్రెస్ చేయరనమాట. ఆయనకి నచ్చినా కూడా సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయరు. ఒక్క ఫుడ్ విషయంలో తప్పితే ఇంకెందులోనూ ఆయన ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండరు. అందుకే ఆయన కోసం ఎక్కువ ఫుడ్ కుక్ చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను. సో, ఇప్పుడైతే డార్క్ చాక్లేట్ తీసుకొని బోర్న్‌విల్ డార్క్ చాక్లేట్‌ని పీసెస్ చేసేసి, అంటే దాన్ని కొట్టేసాననమాట. ముక్కలు ముక్కలు చేసి ఇలా కొంచెం మిల్క్ వేసి కరిగించుకుంటున్నా. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. మనం డైరెక్ట్‌గా పాన్ పెట్టి పెట్టామనుకోండి అడుగంటిపోతుంది. సో, ఒక పాన్‌లో వాటర్ పెట్టి ఇంకో గిన్నెలో ఇలా చేశామంటే కనుక అది అడుగంటకుండా పర్ఫెక్ట్‌గా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ మన కేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కేక్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఫోర్క్‌తో గానీ, నైఫ్‌తో గానీ ఒకసారి పొడిచి చూడండి. మీకు ఇంకా ఏదైనా తడి తడిగా తగులుతూ ఉంది అంటే కనుక ఇంకొక 2 మినిట్స్, 1 మినిట్ అలా పెడుతూ ఉండండి. సో దట్ మీకు రైట్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని మధ్యలో కట్ చేసి అక్కడ కాఫీ అండ్ షుగర్ మిక్స్చర్ వేస్తాను. అది మీరే చూస్తారు కొంసేపట్లో. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనకి కేక్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో, జనరల్లీ ఐసింగ్ అంటారు కదా! షుగర్ వాటర్‌తో చేస్తారు. అందులోనే కొంచెం నేను కాఫీ కూడా యాడ్ చేస్తున్నాను. చాలా తక్కువ యాడ్ చేశాను మీరు ఆల్రెడీ చూస్తే. సో, 1:2 రేషియోలో యాడ్ చేశాను. 1 స్పూన్ కాఫీకి 2 స్పూన్స్ షుగర్ వేసి వాటర్‌తో మిక్స్ చేసి దాన్ని ఆహ్, మధ్యలోకి కట్ చేసిన కేక్‌కి ఇటు, అటు కూడా అప్లై చేశాను. ఆ మాయిస్ట్‌గా ఉండడం కోసం. అండ్ ఈసారైతే సూపర్ హిట్ అయిందండి కేక్. మా హస్బెండ్‌కి చాలా చాలా నచ్చింది. అంటే నేను చేశాను కాబట్టి నాకెలాగో నచ్చుతుంది. బట్ ఆయనకి కూడా చాలా నచ్చింది. అది ఒక మంచి విషయం అనమాట ఈసారి. లాస్ట్ టైమ్ అయితే ఆల్మండ్ పేస్ట్, క్యాష్యూ పేస్ట్ అవన్నీ వేసి చేశాను. బట్ ఈసారి ఇలా ట్రై చేశాను. అది కూడా ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ బేకింగ్ ఇంకా ఇంకా ట్రై చేయాలని నాకైతే ఉంది. ఎందుకంటే ఎనీ సెలబ్రేషన్ కేక్‌తో చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు కదా! అలాంటప్పుడు మన కేక్ మనమే తయారు చేసుకుంటే ఆ ఫీల్ ఇంకా డిఫరెంట్ ఉంటుంది కదా! సో, ఇంకా మంచి మంచి మెథడ్స్ అయితే ట్రై చేయాలి ఈసారి. బేసిక్ కేక్ ప్రిపరేషన్ వచ్చింది కాబట్టి, ఈసారి దాని మీద ఇంకేమన్నా డెకరేషన్ ఎలా చేయాలి, లేపోతే క్రీమ్ ఎలా తయారు చేయాలో అవన్నీ నేర్చుకోవాలి. సో, మా హస్బెండ్‌కైతే కిట్ క్యాట్ ఆయన మోస్ట్ ఫేవరెట్ చాక్లేట్ అనమాట. సో, కిట్ క్యాట్ అటు ఇటు పెట్టి మధ్యలో కొంచెం మిగతా 2 పీసెస్ ఆఫ్ కిట్ క్యాట్‌ని నేను పౌడర్ చేసేసి ఇలా పైన వేసేస్తున్నాను. దీని మీదకి హ్యాపీ బర్త్‌డే కేక్ టాపర్ ఉంటుంటే బావుండేది. బట్ నాకప్పటికప్పుడు నాకు ఆర్డర్ చేయడము అవ్వలేదు. ముందే కొనడం కూడా అవ్వలేదు. సో, ఇంకా ఇలాగే సరిపెట్టేసాననమాట. అండ్ ఈ కేక్ మీకెలా అనిపిచ్చింది అన్నది నాకు చెప్పండి. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ఇది అయితే ఇప్పుడు వ్లాగ్ కాదులెండి. నవంబర్ 28 వ్లాగ్. సో, ఇక్కడ నేను నాలో నేను మాట్లాడుకుంటున్నాను ఏంటి అనుకోవద్దు. ఒక చిన్న మీటింగ్ ఉంది. సో, అది స్పీకర్ ఆన్ చేసేసి నా పని నేను చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ఇలాంటివి తప్పవు కదా! అన్నీ కావాలంటే కుదరదు. సో, అదన్నమాట. అండ్ ఈ ఫ్లవర్స్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. చాలా వైబ్రెంట్‌గా ఉన్నాయండి. నాకైతే భలే నచ్చాయి. మా టీవీ యూనిట్‌ని కూడా వీటితో డెకరేట్ చేశాను. ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చాయి. సో, మా టీవీ యూనిట్‌ని కూడా వీటితో డెకరేట్ చేశాను. వ్లాగ్ ఎప్పుడు పెడతానో మరి త్వరలో పెట్టాలి. చాలా వ్లాగ్స్ ఫుటేజ్ ఉంది. అది నేను నెమ్మదిగా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్‌లోడ్ చేయాలి. సో, ఆన్ అండ్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటే కనక మీరు ఇదేంటి అది అప్పుడు కదా! ఇది ఇప్పుడు కదా! అని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. పాత వీడియోస్ కూడా ఇంక ఎడిట్ చేసి పెట్టేస్తూ ఉంటాను. అండ్ దీని తర్వాత మా యానివర్సరీ వ్లాగ్ అయితే వస్తుంది. ఇదొక రకం అయితే అదొక రకం అనమాట. వన్ ఆఫ్ ద డిజాస్ట్రస్
యానివర్సరీస్ అంటే 2 యానివర్సరీసే అయ్యాయి కానీ ఫస్ట్‌ది అయినంత బాగా ఇది పెద్ద అవ్వలేదు. అంటే ప్లాన్ చేసుకున్నట్టు అస్సలు అవ్వలేదు. అది మీరు నెక్స్ట్ వ్లాగ్‌లో ఖచ్చితంగా చూద్దురు. అండ్ నాకు ఇలా క్యాండిల్స్, రోజ్ పెటల్స్ ఇవన్నీ వేసి డెకరేట్ చేయడం నాకు చాలా ఇష్టం. అంటే నాకెవరైనా డెకరేట్ చేస్తే బావుంటుంది అనుకుంటూ ఉంటాను నేను. సో, అలాంటివి మిగతా వాళ్ళకి చేస్తూ ఉంటాననమాట. ఆయన ఇలాంటివన్నీ పెద్ద ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు టు బీ హానెస్ట్. అండ్ ఆయన్నడిగితే కూడా "నువ్వు కేక్ చేస్తావనుకున్నానంతే. ఇవన్నీ అని చేస్తావనుకోలేదు. కేక్ స్మెల్లొచ్చింది నాకు" అన్నారనమాట తర్వాత అడిగితే. బట్ యాహ్! ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం. ఇలా నీట్‌గా అంతా డెకరేట్ చేసి బావుంటుంది కదా! స్పెషల్ ఫీలింగొస్తుంది. అండ్ మెన్ ఆల్సో డిజర్వ్ టు బీ స్పెషల్ అండి. ఎందుకంటే వాళ్ళు మన రెస్పాన్సిబిలిటీని వాళ్ళ నెత్తి మీద పెట్టుకుంటారు. మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలంటే వాళ్ళెంతో స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి మన యానివర్సరీకో లేదంటే వాళ్ళ బర్త్‌డేకో ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇవన్నీ వాళ్ళు అడిగి చేయించుకోరు కదా! ఆబ్వియస్ అది. అండ్ అబ్బాయిలకి ఇవన్నీ చేయడం తెలీదు కూడా. సో, వాళ్ళు మీకేదో డబ్బులిచ్చి బర్త్‌డేకేమైనా కొనుక్కో, యానివర్సరీకి ఏదైనా కొనుక్కో అన్నారు కదా! అని మీరు వాళ్ళకి సింపుల్‌గా తేల్చేయకుండా చూసుకోండి. బికాస్ దే డిజర్వ్ టు బీ స్పెషల్. దే డిజర్వ్ టు బీ ట్రీటెడ్ స్పెషల్. సో, ఖచ్చితంగా మీ అటెంప్ట్ మీరు చేసి వాళ్ళని స్పెషల్ ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో నా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంటే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నాకు మళ్ళీ కోల్డ్ వచ్చిందనమాట. బట్ ఈసారి నేనసలు బ్రేక్ తీసుకోదలుచుకోలేదు. కొంచెం కన్సిస్టెంట్‌గా ఉందాము అనుకుంటున్నాను. అండ్ వ్లాగ్స్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ 2 ప్యారలల్‌గా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రీచ్ వెళ్ళాలంటే వ్లాగ్స్‌కే రీచ్ వెళ్తోంది. అట్ ద సేమ్ టైమ్ నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలి. సో, అవి ఇవి ప్యారలల్‌గా చేస్తూ ఉంటాను. అండ్ మీ వంతు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి నా కంటెంట్ నచ్చుతుందేమో అని మీకు అనిపించిన వాళ్ళకి వీడియోనైతే షేర్ చేయండి. సో, ఇది మన ఫైనల్ బర్త్‌డే డెకార్. మీకెలా అనిపించిందన్నది నాకు కమెంట్ చేయండి. సో, ఇప్పుడైతే ఆయన్ని పిలిచేద్దాము. ఆయన ఫేస్‌లో పెద్దగా ఎక్స్‌ప్రెషన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అదే అమ్మాయిలైతే ఈ పాటికి వావ్! అనుకోని ఇంత మొహం చేసుకుంటారు కదా! బట్ దిస్ ఈస్ ద మాక్సిమం ఎక్స్‌ప్రెషన్ మై హస్బెండ్ కెన్ గివ్. సో, అంతకన్నా మీరు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. బట్ హి ఈస్ వెరీ హ్యాపీ. నేనిదంతా చేసినందుకు ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనిపిచ్చింది. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ కేక్ అయితే ఆయనకి చాలా చాలా నచ్చింది. అది మీరు చూడొచ్చు. అండ్ ఇదైతే ఇంక మార్నింగ్ నేను ఈ శారీ కట్టుకొని రెడీ అయిపోతున్నాను. అండ్ ఇవాళ ప్లాన్ ఏంటి అంటే ఆయనకి 2 చిట్స్ ఇచ్చి ఆయన ఏం చూజ్ చేసుకుంటే అదే కుక్ చేయాలి అన్నది. ఆయన చూసారా చదివేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో, ఆయనైతే పొంగనాలు సెలెక్ట్ చేసుకున్నారు. సో, పొంగనాలు చేసేద్దాము. పొంగనాలు చాలా ఈజీ రెసిపీ కదా! ఇడ్లీ పిండితో వేస్తారు. కొంతమంది దోస పిండితో కూడా వేసుకుంటారు. నాకైతే ఇడ్లీ పిండితో వేసిన పొంగనాలు ఇష్టం. అవి చాలా క్రిస్పీగా ఉంటాయనిపిస్తుంది. సో, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా పిండి కలుపుతూ ఉన్నాననమాట. కలిపేసి పొంగనాలైతే వేసేసుకుంటున్నాము. అండ్ దీన్ని ఫస్ట్ టిష్యూతో నీట్‌గా తుడుచుకొని తర్వాత ఆయిల్ అప్లై చేసి అప్పుడు బ్యాటర్ వేశాను నేను. నాన్ స్టిక్ కాబట్టి అది బేసిక్ కేర్ తీసుకుంటే సరిపోతుంది అనిపిచ్చింది. నేనైతే ఇంకా క్యాస్ట్ ఐరన్‌లో కుక్ చేసేంత ప్రో కాదండి. సో, ప్రస్తుతానికి నేను నాన్ స్టిక్కే వాడుతున్నాను. అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నాన్ స్టిక్‌లో కూడా ఒక సర్టెన్ హీట్ దాటితేనే ఆ కెమికల్స్ అనేవి మన ఫుడ్‌లోకొస్తాయి. అండ్ నేను మోస్ట్‌లీ సిమ్‌లోనే చేస్తాను. మా ఇద్దరికే కాబట్టి ఎక్కువ సేపు కూడా చేయాల్సిన అవసరం ఉండదు. సో, ప్రాబ్లమ్ లేదు. సో, ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే పొంగనాలు విత్ పల్లీ చట్నీ. ఆయనకైతే పల్లీ చట్నీ కూడా చాలా ఇష్టం.
ఇన్‌ఫాక్ట్ మా మామయ్య గారికి పల్లీ చట్నీ అంటే చాలా 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 ఇష్టం. రోజు చేసినా తింటారు మా మామయ్య గారు. సో, అదే ఈయనకి కూడా వచ్చింది. అత్తయ్య గారు, మామయ్య గారు అండ్ ఈయన ముగ్గురు కూడా పల్లీ చట్నీ ఒక్కటి ఉంటే సరిపోతుంది వాళ్ళకి. రకరకాలు చేయక్కర్లేదు. రోజుకో రకం అసలు చేయక్కర్లేదు. సో, ఇచ్చేస్తున్నాను. ఫుడ్ ఏదైనా ఇచ్చిన తర్వాత ఆయన ఎక్స్‌ప్రెషన్ చూస్తే, ఆ ఫుడ్ కష్టపడి చేసిన శ్రమంతా మర్చిపోతాను నేను. అంత మంచిగా ఆ ఎక్స్‌ప్రెషన్ పెడతారనమాట. చాలా బావుంది అన్నట్టు. అండ్ ఆయన బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటేనే నేను లంచ్ రెసిపీ కూడా తీసేసుకున్నాను. ఆయనైతే పన్నీర్ బిర్యానీ సెలెక్ట్ చేసుకున్నారు. అది చేసేలోపు ఆయనకి నేను ఇంకో గిఫ్ట్ ఇచ్చాను. అది చూసేసేయండి. బేసికలీ నవంబర్ స్టార్టింగ్‌లోనే ఆయన ఫోనయితే పాడైపోయింది. సో, ఆయన బర్త్‌డే గిఫ్ట్‌గా నేను ఫోన్ కొనిచ్చాను. అండ్ ఇది సెకండ్ గిఫ్ట్ అనమాట. అంటే బర్త్‌డే రోజు ఏదోటి ఇవ్వాలని నా మనసుకు అనిపిచ్చింది. సో, అందుకు ఒక చిన్న గిఫ్ట్. ఇదేంటి అంటే వీడియో గేమ్స్ ఆడుకునేదనమాట. అది కూడా 90స్ అప్పుడు ఉన్న వీడియో గేమ్స్. అంటే 'సూపర్ మారియో' గానీ, అలాంటివన్నీ 'అలాదిన్' ఇలాంటి గేమ్స్ అన్నీ ఉన్నవనమాట. అండ్ ఆయన టిఫిన్ చేయగానే కూర్చొని గేమ్స్ ఆడేసుకుంటున్నారనమాట. నేనైతే ఇంకా లంచ్ ప్రిపరేషన్స్‌లోకెళ్ళిపోయాను. సో, ఫస్ట్ అయితే పన్నీర్ బిర్యానీ కోసం పన్నీర్ మ్యారినేట్ చేసుకుందాము. దానికోసం కర్డ్‌లో కొంచెం సాల్ట్, కారం, మసాలా, పసుపు ఇవన్నీ వేసి పన్నీర్‌నైతే ఫస్ట్ మ్యారినేట్ చేసేసుకోవాలి. ఈ మ్యారినేట్ అయిన పన్నీర్ కుక్ అయిన తర్వాత చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడు ఇలా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. యూ విల్ లవ్ దిస్. నేనైతే ఇందులో గరం మసాలా వేశాను. ఎందుకంటే బిర్యానీలో ఎలాగో బిర్యానీ మసాలా వేస్తాను కదా! సో, గరం మసాలా వేశాననమాట ఈ మ్యారినేషన్‌లో. వేసి ఫస్ట్ ఈ కర్డ్ మిక్స్చర్‌ని బాగా కలిపేసి అప్పుడు పన్నీర్ యాడ్ చేసుకోవాలి. సో, బాగా మిక్స్ చేసేసుకొని అదైతే పక్కన పెట్టేసుకుందాము. అది బాగా మ్యారినేట్ అయ్యేలోపు ఇక్కడ నేను గోంగూర ఆకులు ఒలుచుకుంటున్నాను. ఇక్కడ ఇన్‌స్టామార్ట్‌లో పెట్టుకుంటే మోస్ట్‌లీ మట్టి లేని గోంగూర దొరుకుతుంది. సో, గోంగూర, పన్నీర్, ఆనియన్, టొమాటో, మిర్చి, బిర్యానీ మసాలా అండ్ కొత్తిమీరతో మనకైతే మన పన్నీర్ బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. అసలు నార్మల్ లైఫ్‌లో కూడా చాపింగ్ ఇంత ఈజీ అయితే ఎంత బావుండో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. సో, పక్కన ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పన్నీర్‌నైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. అది బాగా వేగి బ్రౌన్ కలర్‌లోకి అయ్యే వరకు నీట్‌గా తిప్పుకొని ఫ్రై చేసుకోండి. అన్ని వైపులా కూడా బ్రౌన్ అయ్యేదాకా. ఆ టేస్ట్ మామూలుగా ఉండదండి. మీరు ఖచ్చితంగా ఈసారి మ్యారినేట్ చేసిన పన్నీర్ ట్రై చేసి చూడండి. యూ విల్ లవ్ ఇట్. అండ్ ఇక్కడ బిర్యానీ కోసం ఫస్ట్ కొంచెం దాల్చిన చెక్క, ఒక స్టార్ అనేసి అంటారు కదా! అది అండ్ లవంగాలు, జాపత్రి, ఆనియన్, మిర్చి వేసి బాగా మిక్స్ చేసేసి కొంచెం టొమాటో కూడా వేసి పసుపు, ఉప్పు వేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత గోంగూర వేసేసుకోవచ్చు. బట్ అది వేగడానికి ఒకసారి అయితే మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని గోంగూర అయితే వేసేసుకుంటున్నాను. గోంగూర వేసి మూత పెట్టగానే మీకు తెలిసిందే కదా! గోంగూర ఆకు వేగిన తర్వాత చిన్నగా అయిపోతుంది కదా! సో, మూత పెట్టేసుకొని కొంసేపు మగ్గిస్తే ఇప్పుడు చూడండి మొత్తం గోంగూర కూడా బాగా వేగిపోయింది. అండ్ ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆఫ్ చేసేసుకోండి ప్యాన్‌ని. అండ్ ప్యారలల్‌గా నేనైతే ఇది రైస్ కుక్కర్‌లోనే పెడుతున్నాను. సో, బియ్యం కడిగేసి ఈ మిక్స్చర్‌నైతే బియ్యం అండ్ వాటర్ ఉన్న మిక్స్చర్‌కి యాడ్ చేసేసి బాగా కలిపి కుక్కర్ పెట్టేస్తాను. అండ్ యాస్ ఐ ఆల్వేస్ సే ఇలాంటి వన్ పాట్ డిష్ ఏదైనా సరే ఈ స్టేజ్‌లో మీరు టేస్ట్ చూసుకుంటే ఇంకా కారం పడుతుందా? లేదా? సరిపోతుందా? ఇవన్నీ తెలిసిపోతాయి కదా! సో, దాన్ని బట్టి మీరు ఎక్స్‌ట్రా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఒక కట్ట గోంగూర సరిపోలేదు అనిపిచ్చింది. అంటే పులుపు సరిపోలేదనిపిచ్చింది. 2 కట్టలు వేసుంటే బావుండేదేమో. బట్ యాహ్! పెట్టేసిన తర్వాత ఇగోండి ఇలా అయితే రెడీ అయిపోయింది. దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్,
పన్నీరు, క్యాష్యూ వేసేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్‌లో కొన్ని కొంచెం మాడాయి. బట్ దట్స్ ఓకే. ఫ్రైడ్ ఆనియన్స్‌కి అదే టేస్ట్ కదా! సో, ఈ పన్నీర్‌తో పాటు నేను జీడిపప్పు కూడా వేయించి వేసుకున్నాను. అండ్ కొంచెం బూందీ రైతాతో ఆయనకైతే సర్వ్ చేసేస్తున్నాను. అండ్ ఆయన ఎక్స్‌ప్రెషన్ చూడడం కోసం వెయిట్ చేయండి. దీనికి సెపరేట్‌గా కర్రీ అయితే అవసరం లేదు. ఇలా కర్డ్‌తోనే చాలా టేస్టీగా ఉంది. ఆ కర్డ్ కూడా కొంచెం పులుపున్న కర్డ్ అయితే ఇంకసలు ఎక్సలెంట్ అనమాట. చాలా చాలా వస్తుంది టేస్ట్ అంతా కూడా. బట్ దిస్ ఈస్ క్రేజీ. అండ్ ఈవినింగ్ రెడీ అయిపోయి టెంపుల్‌కైతే వెళ్తున్నాం. నేను టెంపుల్‌లో అసలు వీడియో తీయలేకపోయానండి. చాలా రష్ ఉంది ఆ రోజు టెంపుల్. సో, రిటర్న్ వచ్చాక ఇంకో చిన్న క్లిప్ తీశాను. అండ్ టెంపుల్ నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ రెడీ అయిపోయి మేమైతే మాల్‌కెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మా ఆయన మూవీ బఫ్ కాబట్టి ఆయనకి ద బెస్ట్ గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి? మూవీకి తీసుకెళ్లడమే. బట్ ట్రస్ట్ మీ వెళ్ళక మంచి మూవీకెళ్ళామనుకోండి, అది కూడా బర్త్‌డే రోజు. ఏ మూవీయో కొంతసేపట్లో మీకే తెలుస్తుంది. సో, మేమైతే ఈ పార్క్ స్క్వేర్ మాల్‌కెళ్ళిపోయాము. మా ఇద్దరి ఆఫీస్ కూడా ఈ పార్క్ స్క్వేర్ మాల్ వెనకాలే ఉంటుందనమాట. సో, ఫస్ట్ అయితే బర్గర్ కింగ్ అనుకుంటా. యాహ్! బర్గర్ కింగ్‌లోనే కొంచెం ఫుడ్ అంతా తినేస్తున్నాము. బర్గరు, పెప్సీ అవన్నీ కామనే కదా! అండ్ స్పెషల్ ఐటెమ్ ఏంటంటే ఈసారి ఈ పఫ్ పిజ్జా అనేది చూసాను. అది నాకు ఆల్మోస్ట్ వెజ్ పఫ్‌లో మనకి స్టఫింగ్ ఉంటుంది కదా! ఆ స్టఫింగ్ సమోసాలో పెడితే ఎలా ఉంటుంది, అలా అనిపిచ్చింది. నాకైతే పెద్ద నచ్చలేదు. బట్ మీకలాంటిది ఇష్టమైతే కనుక ట్రై చేసి చూడండి. నాకైతే పెద్దేం అనిపించలేదది. అండ్ అవి తినేసి మేమైతే పీవీఆర్‌కెళ్ళిపోతున్నాము. అంటే మాల్‌లోనే పీవీఆర్ ఉంటుంది. అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఏ మూవీ అంటే 'కంగువ' మూవీకి అసలు బా అంటే నేను జనరల్‌గా ఏ మూవీ బాలేదు అని చెప్పను. బట్ అలాంటిది నాకే అబ్బా! అనిపించిందంటే మీరే ఆలోచించొచ్చు. అండ్ నేను వెళ్ళేసరికి అసలక్కడ ఎవ్వరు లేరు. మొత్తం ఖాళీ ఉంది. నేనైతే షాక్ అయిపోయాను ఇంకెవరు రారా మూవీకి అని. బట్ హోప్‌ఫుల్లీ కొంసేపు తర్వాత ఒక 10 మందో, 15 మందో వచ్చారు. సో, ఇక్కడ అందుకే ఆ వీడియో తీసుకున్నాననమాట. అంత ఖాళీ మాల్‌లో నేనెప్పుడు వీడియో తీసుకోలేదు. సో, యాహ్! ఆయన కోసం అని చెప్పి ఆ రోజు రెక్లైనర్ బుక్ చేశాను నేను. సో, ఆ మూవీకి కాఫీ లేకుండా ఆ మూవీ చూడలేకపోయాం మేము. సో, కొంచెం కాఫీ కూడా తాగేసాము. అంతే. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.